కూడి వచ్చినటువంటి మీకును, అలాగే ఇంతవరకు కార్యక్రమాన్ని నడిపించినటువంటి సహోదరులకి, అదేవిధంగా మరి పాలు పంపులు పొందినటువంటి మీ అందరికీ ప్రభునామంలో నాకు వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరి ఆరాధనలో భాగంగా పరిశుద్ధ గ్రంథం నుంచి వైద్యుడైనటువంటి లోకా గారు రాసినటువంటి సువార్త నుండి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఆరాధనలో భాగంగా వైద్యుడైన లోకా గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 62వ వచనం నుంచి గ్రంథం మనం ఆలోచన చేస్తే ఈరోజు చెప్పబడిన అంశం ఏంటంటే నాగటి మీద చేపెట్టి వెనకకు తిరుగుచున్నావు అనేటువంటి సందర్భం మీద ఆలోచించేద్దాం. అసలు నాగమేంటి, మనిషి చేయబెట్టడం ఏంటి, వెనక తిరిగే వారు ఏమవుతారనే సంగతిలో ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఏం తెలియజేశారో ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభు యొక్క బోధే అపోస్తుల బోధ కదా. యేసుక్రీస్తు వారు అపోస్తులకు అప్పగించారు కాబట్టి ఆయన ఏం తెలియజేస్తున్నారో ఈ దేహం భూమి మీద దేహంలో ఉన్నప్పుడు ఆయన యొక్క మాటను బట్టి మనం ఆలోచించేద్దాం. 62వ వచనంలో అంటున్నారు యేసుక్రీస్తు వారు, నాగటి మీద చేపెట్టి వెనక తట్టు చూసేవాడు ఎవడను దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని వాళ్ళతో చెప్తున్నారట. అసలు నాగలేంటి, అసలు నాగలాలు దేనికి ఉపయోగిస్తారు? ఇప్పుడు అంటే లేవు కదా, ట్రాక్టర్లో వచ్చేసి నాగలాలు ఏమంటే కూడా నాగలు వచ్చినప్పటికి ఎప్పుడైతే మొదలెడతారో దుక్కులు ఇవన్నీ శుభ్రం చేసేసేవారు ముందే. దానికి మళ్ళీ పూజలు కూడా ఉండి, అల్లులు అయితే కానీ పూజలు, సంక్రాంతి వస్తే నాగలికి పూజలే చేసుకోవడం అప్పట్లో కనబడేవి. ఇంటింటికి ఒక చోట సైడ్ అరుగులు ఉంటే అరుగుమే పెట్టేసేవారు అట్లా నాగలి. అవి ఎద్దులకి కట్టి దాని మీద నుంచి మనిషి ఏం చెప్పారంటే దాన్ని దుక్కుంటూ ఆ పొలం అంతా కూడా దున్నేవారు. ఆ తర్వాత ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ఈ నాగలు అనేవి కనబడడం కరువైపోయింది. ఈ నాగలు పట్టుకున్నప్పుడు అటువంటి వెనక్తోటి తిరిగితే దిష్టాంతో కూడా దాని మీద ఉంచకపోతే వెనక్తోటి తిరిగితే పడిపోతే ఎద్దులు ఏమవుతాయి, లాక్కుని పోతాయి. దాని ద్వారా నష్టం ఎవరికంటే దాని మీద చేసుకుంటాం. కాబట్టి అలాగే నాగటి అనేటువంటి ప్రభు యొక్క పనిలో లేకపోతే ప్రభువులోకి బాప్తిసం పొందిన వారు ఎవరైనా సరే, పని ఉందా లేదా అందరికి బాప్తిసం పొందిన వారికి? ఎప్పుడైతే బాప్తిసం పొందామో క్రీస్తులోనికి శరీరంలో ఒక అవయవంగా అంటే ఒక సభ్యుడిగా అందరం కూడా చేర్చబడుతున్నాం కదా. మన శరీరంలో ఎప్పుడైతే పిండంగా ఉన్నప్పుడు అవయవ మార్పుడు జరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే దేవాదేవుడు గర్భంలోనే మనకు అవయవాలు పెట్టాడో అప్పటి నుంచి అవయవం ప్రతిదీ కూడా పనిచేయడం స్టార్ట్ అయిపోయింది. అవయవాలే లోపల లేవనుకోండి, మన లోపల పెట్టలేదనుకో దానికి పనే ఉండదు, ఎందుకంటే లేదు కాబట్టి. అది ఎప్పుడైతే ఒక అవయవం మన దేహంలోకి ప్రవేశించబడిందో దానికి అంటే పని అనేది కడుపులో ఉండగానే మనకు స్టార్ట్ అయిపోతుంది. అలాగే క్రీస్తులోకి ఎప్పుడైతే బాప్తిసం పొందాం ప్రతి ఒక్కరు కూడా పని అనేది లేకుండా చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో పని విషయం అనుకుంటే. అందుకనే మెయిన్ ఏమన్నాడంటే ప్రాముఖ్యంగా ప్రభరాత్రి భోజనం గురించి పౌలు గారు 1 కొరింథీ పత్రికలు తెలియజేశారు కదా. అధ్యక్షించింది కదా, ఏమంటున్నారంటే 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో ప్రభరాత్రి భోజనం గురించి తీసేసుకున్నాం వెళ్ళిపోయాము అన్నట్టుగా కాకుండా ఆయన ఒక పని చెప్పాడు. చూద్దాం ఏమంటున్నారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 26వ వచనంలో ఏమంటున్నారంటే 26వ వచనంలో ప్రభరాత్రి భోజనంలో పాల్పంపులు పొందే వారి గురించి తెలియజేస్తున్నారు. ఇంకేముందిలే, అయిపోయింది కదా, ఆరాధన చేసేసుకున్నాం వెళ్ళిపోయాం, మళ్ళీ ఆదివారమే కదా మన పని అని అనుకుంటే రావడం అనేది పని కాదు. ఇక్కడ రావడం అనేది పని కాదు, అందరూ రావచ్చు. కానీ వచ్చే ముందు మనం ఏ పని చేసామన్న సంగతి ఆలోచన చేస్తానంటున్నాడు 26వ వచనంలో. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఇది ఒక బాధ్యత, ఇది అందరికీ. ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించాలి అనేటువంటి సంగతి తెలియజేస్తున్నాడు. ప్రచురించకపోతే తెలియదు కదా, తెలియదు. ఆయన గురించి ప్రకటించకపోతే తెలియదు. అందుకే 2వ అధ్యాయంలో, ఇదే పత్రికలో 2వ అధ్యాయంలోకి వెళ్తే ఆయన అంటున్నాడు కదా, 2వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు యొక్క మరణం గురించి ప్రాముఖ్యంగా తెలియజేయాలి. ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారంటే మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం చనిపోవడానికి, మనకి రక్షణ ఇవ్వడానికే వచ్చారంట. 2వ అధ్యాయం 2వ వచనంలో నేను అంటే ఎవరి గురించి అంటే యేసుక్రీస్తును అనగా సిలువ వేయడం యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య జరుగుతుందని నిశ్చయించుకోండి అంటున్నాడు. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించడంలో మారు మనసు అది కలుగుతుంది. అందుకని ఎవరైతే పాల్పంపులు పొందారో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఒక అవయవంలా చేర్చబడినప్పుడు, ఒక సభ్యుడిగా చేర్చబడినప్పుడు సంఘంలో
పని చేయాలి, క్రీస్తు యొక్క మరణం గురించి తెలియజేయాలంట. ఇప్పుడు నాగటి మీద చేపెట్టినప్పుడు వెనకతోడు తిరిగితే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ 9వ అధ్యాయం లోకసువార్తలో 62వ వచనంలో ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు, నాగటి మీద చేపెట్టి వెనకతట్టు చూసేవాడు ఎవడు దేవుని రాజ్యానికి అర్హత అనేది కోల్పోతున్నాడు. పాత్రుడు కావడం అంటున్నాడు అంతే సింపుల్గా. పైన చదువుకుందాం 59వ వచనంలో ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాడు. ఆయన అంటే మరి ఒకరితో అంటే అంత ముందు ఒకడు సంభాషణ అయిపోయింది ఎవరితోటి 56వ వచనంలో వారు మార్గం నిలుచుండగా ఒకడు నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నీ వెంట నేను వచ్చేస్తాను అంటున్నాడంట యేసుక్రీస్తు వారిని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వస్తా అంటున్నాడంట. యేసుక్రీస్తు వారు అంటున్నారు, బాబు నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుని తలవాల్చుకున్న స్థలం నువ్వెక్కడ ఉంటావు నాతో పాటు? మనిషి కుమారుడికి కనీసం తల వాల్చుకోవడానికైనా స్థలం లేదంటున్నాడు. ఆయన వాస్తవానికి మరియా గర్భాన్ని పుట్టినప్పటికీ యేసోపు కంటే ఇల్లు ఉంటుంది, ఆయన గురించి మాట్లాడట్లా, ఆయన ఉండేటువంటి స్థలం గురించి ఆలోచిస్తున్నాడు. మన యొక్క హృదయంలో ఉండడానికి కదా ఆ స్థలం నాకు లేదు ఇక్కడ అంటున్నాడు. మరొకడు ఆయన మరొకరితో అంటాడంటే ఒకడేమో ఆయన అడిగితే ఆయనకి ఇలా సమాధానం చెప్పాడు, కానీ ఇంకొకరిని అడుగుతున్నారు, ఈయనే రా అన్నారట, నా వెంట రమ్మన్నారట. అతనే అంటున్నాడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాత పెట్టి వచ్చే వరకు సెలవు ఇమ్మని. తండ్రి చనిపోయారు, ఇప్పుడు ఏం చేయాలని పాత పెట్టాలి. ఈ నెలమ్మ తాగుద్దా, మనం ఇక్కడ ఉన్నాం, ఇంటికాడ ఏం జరుగుతుందా అయితే ఆగు. ఆయన అంటున్నాడు, ఇంకా మరణించలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లేపబడలేదు, ఇంకా రక్షణ అనేది వీళ్ళకి రాలే. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా, మృతులు చనిపోయారు కదా, ఇంకా మృతులు ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్తారు, నువ్వు నన్ను వెంబడించి అంటున్నాడు ఆయన. లేదు ఇక్కడ పర్మిషన్ తీసుకుంటా అంటున్నాడు ఆయన. వెళ్ళి పాతిపెట్టి వస్తా అంటున్నాడు అంట. అందుకని మృతులు పాతిపెట్టుకున్నాము, నీవైతే వెళ్ళి దేవుడి రాజ్యం ప్రకటించమని వాళ్ళతో చెప్పాను. మరి ఒకటి అంటున్నాడు అంట, ప్రభువా నీ వెంట వస్తాను కానీ నా ఇంట పర్మిషన్ తీసుకుని వస్తా అంటున్నాడు అంట. పర్మిషన్ తీసుకుని వస్తాడు అనమాట మరి అలాంటి పర్మిషన్ తీసుకుని వస్తాడంట. నా ఇంట వారి అర్థ సెలవు తీసుకుని వచ్చి నాకు మొదటి సెలవు ఇమ్మని అనగా అప్పుడు అట్లా బట్టి ఈ విషయాలన్నీ కూడా నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు చూస్తే వారు అర్హులు కాదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి ఆలోచన చేస్తే వెనకకు తిరిగేవారు ఈ కాలంలో కాదు ఆ కాలంలో కూడా ఉన్నారు. వాళ్ళ సంగతులన్నీ ఆలోచన చేద్దాం. ప్రభు యొక్క మాటకు లోబడి నాగటి మీద చేయబెట్టి మరణం వరకు కూడా నమ్మకం ఉన్నవారు ఉన్నారు. నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి లోపల కలిసిన వారు ఆ కాలంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత అపోస్తలుల కాలంలో కూడా ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉంటారు కూడా. 4వ అధ్యాయం 18 నుంచి ఆలోచన చేస్తే యేసు గలిలయ సముద్రం మీద నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయాను ఇద్దరు సహోదరులు సముద్రాలలో వల వేడి చూశారట. వారు వృత్తికి జాలరులు అన్నాడు, వలేసేవారు, చేపలు పట్టుకునేవారు. ఎందుకంటే సముద్రం దగ్గరగా ఉన్నారు, ఇల్లు చేపలు పట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు అన్నారంట, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను. ఉండండి, మేము వెళ్ళి పర్మిషన్ తీసుకుని వస్తాము అని అన్నారా? అలా వాళ్ళు ఏం చేశారట, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. లోబడి వల్ల లోబడి లోబడి చివరి వరకు ఉన్నారా, ఎంతో పాటు విడిచిపెట్టేశారు, వెనక్కి ఉన్నారు, చూద్దాం అది కూడా. ఆ తర్వాత ఇంకొంచెం దూరం మళ్ళీ వెళ్ళారు. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదేయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను మరిద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదేయి యొద్ద దూరంలో తమ వలలు బాగు చేసుకుంటుండగా, పని అయిపోయింది, చేపలు పట్టేసి టైం అయిపోయింది, రాత్రి అంతా శ్రమ పడ్డారు, వచ్చేసరికి ఇప్పుడు వలలు బాగు చేసుకుంటున్నారట. పొలంలో కూర్చొని వలలు బాగు చేసుకుంటారు. బాగు చేసుకుని చూసి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ని వీళ్ళు కూడా విడిచిపెట్టేశారట. వీళ్ళు ఆఖరి వరకు ఆయనతో ఉన్నవారా, వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వారా? ఆలోచించేద్దాం. ఆలోచన చేస్తే యోహాను సువార్తలో 6వ అధ్యాయము
6వ అధ్యాయము 65వ వచనం నుంచి ఆలోచన చేద్దాం. గ్రంథం నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం 65 నుంచి ఏమంటున్నాడంటే, మరియు ఆయన యేసుక్రీస్తు వారు అంటారు, తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు, వచ్చినా నిలబడ్డాడు. అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చి, దేవుడు ఆకర్షించి అతన్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపిస్తేనే తప్ప ఏదో వచ్చేసి వాళ్ళందరితో పాటు వెళ్ళిపోయావంటే నిలబడలేడు. కొంతకాలం నిలబడతాడు, ఆ తర్వాత నిలబడలేడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి తెలిసి ఆయన విశ్వాసం నుంచి ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయం తీసుకుని మనసు మార్చుకుని తన పాప జీవితాన్ని విడిచిపెట్టి నేను ఇలా బ్రతకాలి నుంచి అనుకున్నవాడు వెనక్కి తిరగడాటండి. ఆ గుంపులో ఎవరున్నారో ఆలోచన చేద్దాం. తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా ఎదుగు రాలేడని యేసుని బట్టి మీతో చెప్తున్నాను. 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయన్ని వెనక్కి తీస్తే దేవుని రాజ్యానికి పాత్ర ఎప్పటికీ కాలేడు. ఏమన్నాడు ఆయన అన్నాడని నా శరీరం తిని నా రక్తం తాగబట్టి నిత్య జీవానికి వారసుడు అంటాడు. ఏంటిది? ఆయన శరీరం తినమంటాడు, నా మాంసం తినమంటాడు, నా రక్తం తాగమంటాడు. ఏంటి ఈయన? ఇది చాలా కఠినమైన మాట కదా ఇది అనుకున్నట్ట చాలామంది వెనక్కి వెళ్ళిపోయారట. శిష్యులు అనేకులు మరి ఎన్నడూ కూడా అమ్మడించలేదంటే యేసుక్రీస్తు వారు ఎలా అవుతున్నారంటే ఇలా అలా వెళ్ళివారు కదట, వెనక్కి తీసేసారట. అంటే నచ్చలేదు ఆయనకి. వాళ్ళందరికీ అన్నీ నచ్చినాయి, ఈయన అద్భుతాలు చేస్తే నచ్చినాయి, ఈయన పెట్టినంత తింటే నచ్చినాయి, పర్మిషన్ ఇచ్చినప్పుడు అనేక చోట్లకి వెళ్ళడానికి అన్నీ నచ్చినాయి, దేవుడి మీద అధికారం వేస్తే అన్నీ నచ్చినాయి, అన్నీ చేశారు. కానీ ఒక్క మాట అంటే వాళ్ళు నొచ్చుకునేటట్టు ఇన్ని చేసినాడు, ఆ మాట కూడా కరెక్ట్ అనుకోవచ్చు కదా, ప్రభు చెప్పినవన్నీ కూడా నిజమే కదా. అంటే ఈయన పరలోకం నుంచి వచ్చాడు, మళ్ళీ పరలోకం వెళ్తాడు, ఈయనలోనే రక్షణ మాకు అని చెప్పి వీళ్ళకి విశ్వాసం అనేది లేదు. ఈయన ద్వారా తప్ప దేవుని వద్దకు వెళ్ళే మార్గం కొట్టలేదన్న సంగతి వీళ్ళకి తెలియలే, జస్ట్ వెంబడించారు అంతే. అందుకని వెళ్ళిపోయారట. 67 వచనాలు అంటాడు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడట. మీరు కూడా అందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అంటే ఆయన 12 మందిని అడుగుగా సీమోన్ పేతురు అంటాడు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్తాం మేము? ఇంకా నీవే నిత్య జీవం మాటలు గలవాడు, నీవే పరిశుద్ధుడు అని, దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఆ విశ్వాసం లేకపోతే ఎవడు కొన్నాళ్ళు వస్తారు, మళ్ళీ కనిపించలేక సంఘాన్ని కాదు, అది ఏ సంఘంలోనూ కనిపించరు. ఎక్కడ కనిపిస్తారు? లోకంలో స్నేహితులతో కలుస్తూ ఉంటారు, మనకు కనిపిస్తూ ఉంటారు. నీవే నిత్య జీవం గల మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించిన ఎరిగినామని ఆయనతో చెప్పారట. రిప్లై కూడా అంత బాగుందో సమాధానం. మేము ఇంకెక్కడికి వెళ్ళాలన్నా నువ్వే కదా దేవుని పరిశుద్ధుడు, నువ్వు నిత్య జీవం మాటలు గలవాడు అంటే నిత్య జీవానికి సంబంధించిన మాటలు తప్ప ఇంకోటి చెప్పేవాడు కాదు నువ్వు అని చెప్పి వెనక్కి తీసిన వారు కాదు. కాబట్టి ఇప్పుడు నాగటి మీద చేయబెడితే వెనకతోటి తిరిగితే ఎలా నష్టపోతారో యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆయన పనిలో కూడా ఇన్వాల్వ్ ఆయన పనిలో కొనసాగించాలనుకున్న వారు కూడా మళ్ళీ వెనక్కి తీసే పని దినదినం మనం ఎలా అయితే ఇంప్రూవ్ అవుతాం మన రంగంలో ఆయన పనులు కూడా ఇవ్వాలంటే ఇంప్రూవ్ అవుతూ ఉండాలంటే ఫిలిప్పీ పత్రికలో అపోస్తులు కూడా అదే తెలియజేస్తున్నారు. అపోస్తులు కూడా పౌలు గారు ఫిలిప్పీలోని సంఘానికి ఏం తెలియజేస్తుంది, సంఘానికి సంబంధించిన పత్రిక కదా, ఆలోచన చేద్దాం. ఇదేదో ఒక వ్యక్తి రాసిన పత్రిక కాదు, తిమోతికి రాసినటువంటి పత్రిక కాదు, ఫిలిప్పీలోని సంఘానికి రాసిన పత్రిక నుంచి ఆలోచన చేస్తే చాలామంది అండి క్రీస్తు యొక్క కార్యాల గురించి అసలు పట్టించుకోవట్లేదట. అపోస్తులు పౌలు గారు ఫిలిప్పీలోని సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో చూడండి ఏమంటున్నాడు ఆయన పౌలు గారు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలని చూడరు. సొంత కార్యాలు అంటే సొంత పనులు. మన పొలం పనులు ఎప్పుడు చేయాలి, మన ఇంటి పనులు ఎప్పుడు చేయాలి, మన ఊరు పనులు ఎప్పుడు చేయాలి, మన దేశానికి ఏం చేయాలి అంటే చిన్న ఇంట్లో కాడి నుంచి ఇండియా మీద మన దేశంలో ఒక ప్రధాని దాకా లేకపోతే మంత్రి దాకా ఏం ఆలోచిస్తారంటే మందరిని ఏం చేయాలి, ప్రభు ధరని ఏం చేయాలో ఆలోచించినట్టండి. అంటే ఒక క్రైస్తవుడుగా ఉండి లోపల ఉన్నవాడు వాళ్ళే దినదినము, వారము, నెల, సంవత్సరాలు అన్నీ కూడా మన గురించే ఆలోచించుకుంటే మరి ప్రభు గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? ఆయన అంటున్నాడు ప్రభు యొక్క కార్యాల గురించి పట్టించుకోవట్లేదట.
అందుకు 2వ అధ్యాయంలోనే 4వ వచనంలో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడాలి. ఇతర కార్యాలంటే క్రీస్తుని కూర్చుని పనులు కూడా ఉన్నాయి, అవి మర్చిపోద్ది అంటున్నాడు. భౌతిక సంబంధమైన పనులు ఎలా చేసుకుంటున్నామో ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించిన పనులు కూడా మనం చేసుకోవాలి. అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాన్ని చూడరు అంటున్నాడు. వెనకతోటి తిరిగే వాళ్ళు ఉంటున్నామా? వెనకతోటి తిరిగితే దేవుని రాజ్యానికి పాత్రలుగా ఎంత నలిగితే ఇది మనం ఎంత ఫలిస్తూ ఉంటే అన్ని పనులు వస్తూ ఉంటాయి. వరుసగా కొన్ని చెట్లు ఉన్నాయి, ఫలాలు ఇచ్చే చెట్లు. ఓ చెట్టు కాయలేదు, అలా చాలా ఎత్తులో కాసింది కాయలేదు. ఇప్పుడు రైతు అయితే యజమాని, దాన్ని వేస్తే యజమాని అయితే చక్కగా ఎవరో ఒక మనిషిని ఎట్టి ఎక్కించుకుపోతాడు. దానిపై కూడా అయితే ఏం చేస్తాడు? ఏదో ఒకటి ఇచ్చి కొడతానే ఉంటాడు. కాయలు ఉన్నదాన్ని కొడతాడా, కాయలు లేదని కొడతాడా? ఫలించుతానే కదా. మనకు కూడా అంతే, ఎంత ఫలిస్తే అన్ని డబ్బులు పడతానే ఉంటాయి. కానీ ఆ ఫలం తిన్న తర్వాత ఎంత హ్యాపీగా ఉంటాడు. అలాగే మనం కూడా అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చి ఆ ఫలాలు అలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఫలాల్లో ఉండాలంటున్నాడు. ఫలాల్లో ఉండాలంటే ఎబ్రీ పత్రికలో ఎబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు ఆలోచించేస్తే 10వ అధ్యాయంలో వెలికి తీసేవారు కాదు ఆ ఘట్టాలలో వారు అపోస్తలులు. ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని ఉడుదుడుకులు రానివ్వండి, ఎన్ని శ్రమలు రానివ్వండి, ఎన్ని దెబ్బలు కొట్టనివ్వండి, అసలు ఆదిమ అపోస్తలులు కానీ ఆదిమ క్రైస్తవులు ఎవరు కూడా వారి యొక్క బోధ విన్నవారు కానీ ఎవరు కూడా వెలికి తీయలేదండి. 10వ అధ్యాయం 39వ వచనంలో, అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము అంటున్నాడు. నశించిపోయేవాడు వెనక్కి తీస్తాడట. నశించిపోయేవాడు నిర్లక్ష్యం చేస్తాడు. నశించిపోయేవాడు, నాశనం పోయేవాడు దేవుని పని పట్టించుకోడట. కాబట్టి వెనక్కి తీసేవాడు క్రైస్తవుడుగా కొనసాగలేడు అంటున్నాడు. ఎక్కడ చోటు పడిపోతాడు, వెనక్కి ముందుకు వెళ్ళలేడు. కాబట్టి ప్రభు పని అనేటప్పటికీ ఈ లోకంలో ప్రధానమంత్రి కానివ్వండి, లేకపోతే ఈ ప్రపంచంలో మంచి అధికారి కానివ్వండి, అతని కన్నా గొప్ప పని ఏదన్నా ఉంటే సంఘంలో చిన్న పని దొరికినా దానికన్నా ఎక్కువ అంటుంది. చిన్నదైనా సరే ఏ పని చేసినా. ఎందుకంటే ఈ లోకంలో ఏ పని చేసినా దాని ప్రతిఫలం ఉందో లేదో తెలియదు. కానీ దేవుని సన్నిధి లేకపోతే దేవుని నిమిత్తం లేకపోతే మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం ఏ పని చేసినా, అంత చిన్న పని చేసినా సరే దాని ప్రతిఫలం లేకుండా ఉండదండి, ఉండదు. కాబట్టి ఏమంటాడంటే, మేము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమే ఉన్నాడు. విశ్వాసం కలిగిన వారమే ఉండాలంటున్నాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళకూడదు. మన విశ్వాసంతోనే ముందుకి కొనసాగించాలట. విశ్వాసంతో మన అడుగులు వేయాలి. మన అడుగులు వేయాలి సంగతి తెలియజేస్తున్నాడు. 30 ఏమంటున్నాడు పైన, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడట. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించు కానీ అతడు వెనుక తీస్తే అతని యందు నా ఆత్మకు సంతోషిస్తాడా? వెనుక తీస్తే అసలు సంతోషం ఉండదండి. ఆ బాధ విని విశ్వసించి కొనసాగుతూ వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాధపడుతుంది. ఆయన అంటున్నాడు సంతోషం ఉండదంట. వెనక్కి తీస్తే అతని యందు నా ఆత్మకు సంతోషం ఉంటుంది. ఇలాగ అపోస్తలుల్లో వెంబడించిన వారు, పౌలు గారి యొక్క బోధన వెంబడించిన వారు, లేకపోతే పౌలు గారిని వెంబడించిన వారైనా చాలా ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఇలా వెనక్కి వెళ్ళిపోయిన ఎందుకు వెళ్ళిపోయారు, అసలు ఎందుకు వెనక్కి వెళ్తారు, వెనకతో ఎందుకు చూడాలి? వెనకతో ఎప్పుడైతే చూస్తామో లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. లోకం ఆకర్షిస్తే మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభు పని మీద తిరిగి ఒకసారి లోకంలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి, షికారు చేయడానికి వెళ్ళండి, ఆగిపోతే ఇంకన్నీ మళ్ళీ అక్కడికి రాలేరు. అంటే ఆనందం ఏమవుతుందంటే ఈ ఆనందం అపవాదం ఏం చేస్తాడు, అందులోకి మళ్ళీ చేస్తాడు. డిస్టింగ్ దీని మీద రాదు. అలాగే ఒక వ్యక్తి అలా తప్పు కూడా ఆలోచన చేస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో గ్రంథంలో ఏ విధంగా తెలియజేస్తుందో ఆలోచన చేద్దాం. ధ్యామాటిని
ఇహలోకాన్ని స్నేహించి ఇహలోకాన్ని స్నేహించాడట. ఇహలోకం అంటే ఏ లోకాన్ని మనం భూమి మీద జీవిస్తున్న ఈ లోకాన్ని స్నేహించేయడానికి దీంతో స్నేహం పెట్టేసుకున్నాడట. స్నేహించి నన్ను విడిచి తెసలోనికి ఆగలేక మాటల్లా వెనక్కి వెళ్ళిపోయాడట. ఇహలోకాన్ని కాకపోతే 4 అధ్యాయంలో కూడా 4 వర్షంలో అవి కూడా అంటాడు. ఏమంటాడంటే ఈ లోకాన్ని లోకంతో ఎవరు స్నేహం చేయబోతున్నాడు వాడు దేవునికి శత్రువు అయిపోతాడట. ఈ లోకంతో స్నేహం అవుతున్నాడు, దేవుడు శత్రువు అయిపోతున్నాడు అంటే వెనకతోటి తిరిగేవాడు దేవుడి రాజ్యానికి పనికిరాడండి, పనికిరాడు. ఈ దేవ ఏం చేశాడట, ఆయనతో ఉండి 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 వీడు చనిపోయాడట. ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు దేవ అంటే ఇప్పుడు ఆనందంగా ఉంటుంది అంటే ఆనందంగా ఉంటుంది. ఇదే పత్రికలో వెనక్కి వెళ్ళిపోయిన సంగతిని చాలా బాగా తెలియజేస్తాడు. 2వ అధ్యాయంలో కూడా కొంతమంది పేర్లు మెన్షన్ చేసాడు. ఇందులో 16వ వచనం నుంచి, బాబు తిమోతి ఇదిగో ఇలా ఉండు జాగ్రత్తగా, ఎందుకంటే ఇలాంటి వారు ఉంటారు సంఘంలో, లేకపోతే నీతో అలాంటి వారితో జాగ్రత్త ఉండు అని 2వ అధ్యాయము 16వ వచనంలో అంటాడంటే, అపవిత్రమైన ఒట్టి మాటలకి విముఖుడమై ఉండు అని ఏ వాగుతూ ఉండరు, దూరం ఉండు, పనికిరాని మాటలు మాట్లాడతారు, వాళ్ళకి చాలా దూరం ఉండు. అట్టి మాట్లాడే వాళ్ళు మరీ ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారు. అంటే అపవిత్రతకు సంబంధించింది. నోటితో ఎప్పుడు కూడా దేవుని మాటలు మాట్లాడాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అపవిత్రమైన మాట్లాడితే వాళ్ళు భక్తిహీనులు అయిపోతారు కాబట్టి వాళ్ళు దూరం ఉండు. కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకులు. వాళ్ళు ఎవరున్నారట, హుమ్రయోను ఫిలోతున్నారు. వీళ్ళెవరు క్రీస్తు తెలియని వాళ్ళు కాదు, పునరుద్ధానం గురించి తెలియనటువంటి వారు కాదు. తెలుసుకున్న తర్వాత అట పునరుద్ధానం లేదు, గతించిపోయిందని చెప్పి సత్య విషయమే తప్పిపోయిన వారట. తప్పిపోయారు లోపల కలిసిపోతే కలిసిపోయాడు. ఇప్పుడు ఆ విశ్వసించిన వాళ్ళు కూడా చెడగొడతారండి వీళ్ళు. అందుకని అలాంటి వారితో జాగ్రత్త ఉండాలంటున్నాడు. వాళ్ళు హుమ్రయోను పిల్లలు ఉన్నారు, వారు పునరుద్ధానం గతించరని చెబుతూ సత్యం విషయమే తప్పిపోయి కొందరి విశ్వాసాన్ని చెరిపేస్తున్నారట. కాబట్టి జాగ్రత్త ఉండాలి. వెనకతోట్టు తిరిగినా ఇబ్బందే, వెనక్కి వెళ్ళిపోయిన వారితో సావాసం కూడా ఇబ్బంది. సత్యం చూపుడు నడవకుండా, ఆ ప్రభు యొక్క అడుగులో నడవకుండా సంఘానికి వెళ్తారు, కానీ ఆయన చెప్పిన మాటకి లోపడరు. వీళ్ళు ఇష్టం వచ్చిన నడుచుకుంటారు. అలాంటి వాళ్ళు దూరం ఉండాలంటండి. మొదటి పత్రికలు చూడండి, అక్కడ కూడా కొంతమంది పేర్లు మెన్షన్ చేశారు పౌలు గారు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనం 20వ వచనంలో ఆలోచించేద్దాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాళ్ళ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారట. వాళ్ళు ఎవరున్నారు, హుమ్రయోను అలెగ్జాండరు. అంటే విశ్వాస విషయంలో తప్పిపోతుంటే, విశ్వాస విషయంలో వాడ బద్దలైపోవడం అంటే వాడు నీటిలో ఉందని చెప్పు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడికి ఎక్కడ చిన్న రంధ్రం పడింది అనుకోండి, ఏమవుతుంది, దాని సేఫ్టీ దాన్ని పోగొట్టుకుంటుంది అనుకోండి. విశ్వాసం అనేది మనకి సేఫ్టీ కవచం లాంటిది. విశ్వాసం అని డాలు కట్టుకోమన్నాడు, ఎందుకంటే మన సేఫ్టీ అది. ఆ ప్రొడక్షన్కి అంతా పోగొట్టుకుంటే నీళ్ళు లోపలికి వస్తే వాడ పరిస్థితి ఏమైపోతుందో, వీళ్ళ యొక్క మనస్సాక్షి ఎలా ఉందంటే వాడ బద్దలైపోయినట్టు ఉందంటే వీళ్ళది. బద్దలైపోయిన వాళ్ళు ఉన్నవారికి క్షేమం ఉంటుందంటే ఉండదు. వాళ్ళ యొక్క బద్దలైపోయిన వాళ్ళు చెడిపోయినారంటే వాళ్ళు హుమ్రయోను అలెగ్జాండరు ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడికే వీరిని సాతానికి అప్పగించేస్తున్నాను అంటున్నాడు. అప్పగించుకుని ఎందుకని చూడాలి, మనకి ప్రభు మార్గంలో నడవాలి, మన పరలోకం వెళ్ళాలనుకున్నప్పుడు వెనక్కి చూసిన పరిస్థితులు మనకి ఎందుకు వస్తాయంటే మన సహవాసం మారుతున్నప్పుడు, కొత్త సహవాసాలు మనకు తగులుతూ ఎదురవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరిని నమ్మి మాట్లాడడంలో తప్పలేదు, సహాయంలో తప్పలేదు, కానీ నమ్మి వారి పక్షాన్ని వెళ్ళిపోవడం అనేది తప్ప. మన మార్గంలో, మన ప్రభు మార్గంలో వారిని నడిపించాలి తప్ప వారిలో మార్గంలోకి మనం వెళ్ళకూడదు అంటున్నాడు. అంగీకరించకూడదు. ఎందుకంటే లోకం ఏం చేస్తాను, స్నేహం చేసి అబ్బాయి ఎవరో ఒకరు పంపిస్తాడు, జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతాం. చాలా గుడికడిన అవసరంగా అంటే ఎప్పుడు అలా చూడవచ్చు అన్నాడు అనుకోండి, మనుషులే కదా చూస్తే ఏమైపోతుంది, మనకి ఏమవుతుందా, మొదట్లో ఏమవుదు, తర్వాత
అలవాటు అయిపోతుంది. దీనికి దూరం అవుతున్న తర్వాత సొలొమోను అదే కూడా చేసాడు. అన్ని అస్త్రాలు చేసుకుని జాగ్రత్తగా తీసుకుపోరాడికి బలి కోసం తీసినట్టుగా తీసుకుపోవటమే కాకుండా ఆ బలిపీఠాలకి ఆ దేవతలకి బలిపీఠం కూడా కట్టేందుకు దిగదార్చేశారు. విగ్రహారాధన అనేది బహు భయంకరమైన పాపం అని తెలిసినప్పటికీ సొలొమోను ఆలోచన కూడా రానివ్వకుండా ఏం చేశారంటే అది పాపం అని ఆలోచన రానివ్వకుండా యెరూషలేములోనే వాళ్ళు దేవతలకి బలిపీఠాలు కట్టించుకునేంతగా దిగజార్చేశారంటే మరి సొలొమోను అది జ్ఞానం తప్పకపోతే మనం ఇంకెంత జాగ్రత్త ఉండాలి? క్రీస్తునందున వారు చాలా జాగ్రత్త ఉండాలి అన్నింటితోటి. లేకపోతే ఈ బాలో లేనితోటి ఈ విధంగా ఆలోచన లేనటువంటి వాళ్ళతోటి ఏదో బయలుకి వెళ్ళాం అయిపోయింది, ఆరాధన అయిపోయింది, వచ్చేసామనే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళు తెలియదు, ఎందుకంటే వాళ్ళు సత్యం మీద కట్టుబడలేదు కాబట్టి వ్యక్తత్వం అనేది ఏ విషయంలో కూడా సరైనది కాదు అనే సంగతి మనకి గ్రంథం తెలియజేస్తుంది. వాస్తవానికి పేతురు గారు కూడా ఒకసారి ఏం చేస్తారంటే ఆయన వాళ్ళ మీద వెళ్తున్నారు కదా, అందరూ వెళ్తుంటే పెద్ద తుఫాన్ వచ్చేసింది. భయపడిపోతున్నారు. యేసుక్రీస్తు వారు నడిచి వచ్చేస్తున్నారట. నడిచి వచ్చేస్తుంటే వీళ్ళందరూ ఏమనుకున్నారు? మన ప్రభు వస్తున్నాడు అన్నారా? భూతం వచ్చేస్తుంది అన్నారట. భూతం వచ్చేస్తుంది భయపడుతున్నారు కదా. లేదు నేనే ఆయన అన్నాడట. నువ్వేనా? ఇప్పుడు నువ్వంటే ఏం చేయాలి? పేతురు గారు అన్నింటికి ముందుంటాడు కదా, నువ్వు ఆయన అయితే కదా నేను కూడా నడుచురానా అన్నాడట. సరే నడుచురా. నీటి మీద నడవాలన్నట్టు వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే దేహంలో ఉండగా యేసుక్రీస్తు వారే ఉన్నారు. ఆ తర్వాత నీటిని 2 పాయలుగా చేసి మొదలైన వాళ్ళు ఉన్నారు. కానీ నీటి మీద నడిచిన వారు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ తర్వాత పేతురు గారే కనిపిస్తారు మనకి. పేతురు గారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు చూడలేక ఎందుకు ప్రభుని చూస్తూ నడిచి వెళ్ళిపోతున్నారట. ఎందుకంటే వారే గట్టు మీద నడుతుంటే అంత భయపడవసరం లేదు. నీటిలో ఉండి అందులో దిగి నడిచి వెళ్ళిపోతున్నారు పేతురు గారు ప్రభు దగ్గరికి. తీరా ఆయనకి ఎంత చెయ్యలైతే ఆయన అంత దూరంలో ఉండగా గట్టిగా గాలేస్తుందంటే ఇలా చూసాడు. దానికి తిరిగి ఏమయ్యాడు? అట్నే మునిగిపోయాడట. ప్రభా నేను నశించిపోతున్నాను అన్నాడట. ఆయన ఏమన్నాడంటే నువ్వు ఆత్మవిశ్వాసి, ఎందుకు చూసావు నువ్వు అంటే ఇప్పుడు దాకా నేను ఉన్నాను అని చెప్పి ధైర్యంతో వచ్చేసావు కదా, ఇంకొంచెం వచ్చేద్దు కదా దగ్గరికి. ఈలోగా విశ్వాసం చేసినట్టు ఇలా పక్క తిప్పిందట. మనం కూడా ఒకసారి పక్క తిప్పితే లోపం అలాగే ముంచేస్తుంది దగ్గరికి. అట్నే పట్టుకుని ఆయన ఇన్స్పెక్టర్ పాపం, ఎందుకంటే ఆయనతో కొన్ని పని ఉంది. ఆయనకి ఎంత పని ఉందంటే యోహాను సువార్తలో ఆఖరి అధ్యాయం 20వ అధ్యాయం ఎంత పని ఉందంటే ఆయనతో సిమోను ఇదిగో నా గొర్రెలు ఎత్తున్నా కాస్తావా అన్నాడట. అంత పని ఉంది పడుతుంది ఆయనకి. ఆయన గొర్రెల్ని ఇచ్చి కాయించేంత పని ఉంది కాబట్టి ఆయన నశింపబడడం లేదు అందులో. నీటిలో 20వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నారు, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడట. అవును ప్రభా నేను ప్రేమిస్తున్నాను, నీవెరుగు కదా, నేను ప్రేమిస్తున్నాను లేదో మళ్ళా నోడు నువ్వే రుదు కదా అన్నాడట. అయితే నా గొర్రెల మేపు అన్నాడట. గొర్రె పిల్లల మేపు అన్నాడట. గొర్రె పిల్లల మేపం అంటే ఈజీ అంటే ఏదో ఒక గొర్రె ఉంటే అల్లారి ముందుగా పెంచుకుంటాం, ఇంట్లో పెట్టుకుని. 2 ఉంటే పెంచుకుంటాం, ఒక 5 ఉంటే ఒక పెరట్లో పెంచుకుంటాం, 10 ఉంటే దానికి చిన్న దొడ్డి వేస్తాం పాకేది ఉంటే, ఒక 20-30 ఉంటే కొంత దూరం కడతాం, 100 ఉంటే దగ్గరకు ఉంటే వాసన వస్తుందని చెప్పి అక్కడ పెడతాం. అంటే గొర్రె పిల్లలు అంటే ఏదో 1-2 కాదు, 100 ఉంటాయి, 1000 ఉంటాయి, 1,00,000 ఉండదు, చెప్పలేం. జాగ్రత్త మేపుతో అన్నాడు. మేపన్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు 16వ వచనంలో, నువ్వు నన్ను ప్రేమించున్నావా పేతురు అన్నాడట. రెండోసారి అడిగితే అవును బాబా నేను ప్రేమించున్నాను, నువ్వే తెలుసు కదా, నీకే తెలుసు కదా అన్నాడు. అయితే నా గొర్రెలు కూడా కాయ, గొర్రె పిల్లల్ని గొర్రెలు కూడా కాయ. మూడోసారి అడిగారట, వ్యాసన పడ్డాడట. సమస్తం ఎరుగు వాడు నిన్ను ప్రేమించున్నానని నీవెరుగుదువే అని మళ్ళీ అన్నాడట. అయితే నా గొర్రెల్ని మేపు, మేపు, కాయాలి, మేపాలి, 2 పనులు కూడా చేయాలి. ఇద్దరు తిరిగితే ఇదిగో మీరు చేపలు పడుతున్నారు, మిమ్మల్ని మనిషి పెట్టి జాగ్రత్తగా చేస్తానన్నాడు. వెనక్కి తిరిగితే ఈ పని వచ్చినానికి ఈ పని ఇచ్చేమంటారు. ఈ పనిలో దిగిన తర్వాత ఇవి లేకపోతూ తిరిగిన వాళ్ళు కాదు. మొట్టమొదటి ప్రసంగానికి ఎంతమంది చేర్చబడ్డారు? అందులో
పేతురు గారు చేసిన ప్రసంగానికి సుమారుగా 3,000 మంది అంట. ఇప్పుడు 3,000 మందిని కాపుతున్నాడు లేదా? కాసాడు. ఆ తర్వాత మళ్ళా 5,000 మంది అంటుంది, కాసాడు లేదా? పెరుగుతానే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎలా ఉన్నారని కాస్తా ఉండాలి, మేపుతూ ఉండాలి. ఎంతమంది నేనెందుకు కాయాలి, ఇంత దూరం నేనెందుకు వెళ్ళాలి, ఇంతమంది నేనెందుకు చూడాలి అని అనుకుంటే ఈనాడు క్రైస్తవం ఎంతవరకు క్వశ్చన్గా. ప్రభువు తెలుసు ఎవరు వెంబడిస్తారో ఎవరు వదిలేస్తారో. కాబట్టి ఆయన అన్నాడు, అంతవరకు కూడా నమ్మకంగా ఉంటేనే. అంతవరకు అంటే ఈ లోకం అంతవరకు కాదు, మన దేహంలో ఉన్నంత వరకు ఆయన పట్ల ఏం చేయాలంటే నమ్మకం ఉండాలి తప్ప లోకాన్ని చూస్తే మనల్ని వెంబడించేవాడు కూడా మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు కదా. ఎందుకు ఇక్కడ కొత్తగా రిలీజ్లు అవుతాయి ఉంటాయి సినిమాలు గట్ట, వాళ్ళ సినిమాలు ఏమన్నా మాకు తెలియదు ఎంతవరకు. ఒకవేళ ఇలా బోధించేవాడే రిలీజ్ సినిమాకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడు వెనకాల ఉన్నవాడు? అందులో సంఘంగా పెద్దలో లేదా రాయలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, రాష్ట్ర గారు మాకుండా టికెట్లు తీరినట్టు. ఇప్పుడు ఆ నాయకులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ మీరు అంటారా మాకు కూడా. అప్పుడు ఏం చేయాలి? సువార్త నిమిత్తం బస్సులు కాదు, సినిమా నిమిత్తం బస్సులు వేయవలసి వస్తుంది. ఎందుకని? కాసేవాడే లోకం చూస్తే మిగతా వాళ్ళు అందరూ ఏమైపోతారు, లోకంలోకి వెళ్ళిపోతారు కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకం వైపు తిప్పితే ఒకసారి తిరిగితే మళ్ళీ ఇందులోకి రాదు. ఇది ఎంతవరకు అంటే ఎంత పని అయినా సరే మనం చేయట్లే. ఎవరు చేయించుకుంటున్నారు? ఆయన చేయించుకుంటున్నాడు, ప్రభువే చేయించుకుంటాడు పని అంతా కూడా. ఎందుకంటే మన మీద ఆ భారం పెట్టింది ఆయన. దేవాదేవుడు తన కుమారుడికి ఇచ్చిన పని ఏ విధంగా అయితే నెరవేర్చడానికి అనుకూలించాడో మనం కూడా ఆయన పనులు ఇవ్వాలి, ఆయనే సాయం చేస్తారట. విలాప వాక్యాలు అంటాడు కదా, ఎవరి కాలంలో కాడిపోయేట నరునికి మేలంటుంది, మేలే. దాని మీద మోపిన వాడు ఆడట, అక్కడ రాయబడట చూడండి విలాప వాక్యంలో 3వ అధ్యాయము 27-28 వచనాల్లో. యవన కాలంలో కాడిపోయేట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు దేవుడే మన మీద కాడిని పెట్టినప్పుడు ఆయన ఎందుకు సహాయం చేయడు? మన పొలంలో పని చేయించుకుంటానికి ఎద్దులు చేసి పని చేయించుకున్నప్పుడు దానికి కావాల్సిన దానికి కావాల్సిన దాహం ఎందుకు తీర్చం, ఎందుకేమో సమస్తం కూడా ఆయన తీరుస్తాడు, యజమాని అనేవాడు. ఎప్పుడంటే ఆయన నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆ కాడి నుంచి మనం తప్పించుకోవాలనుకున్న దెబ్బలతో ఉన్న తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఆ పనిని నెరవేర్చడానికి వెనక్కి చూడడానికి అవకాశం ఇవ్వట్లేదు అంటున్నాడు. ఆయన పనిలోను, ఆయన ఇచ్చే విషయంలోను, అన్ని విషయాల్లో కూడా. ఎందుకంటే దేవాదేవుడు అంటే ఎంత గొప్పవాడు అంటే ఆయన వెనక్కి తీసేవాడు కాదు దేవాదేవుడు. అందుకని వెనకదట్టు మనం చూడద్దు అంటున్నాడు. రోమపత్రికలో తన కుమారుని మనకి ఇవ్వడానికి వెనక్కి తీయలేదు అంటున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు 32వ వచనంలో, ఆయన కుమారుని ఇవ్వడానికి వెనక్కి తీయలేని దేవుడు ఈరోజు మనం ఎందుకు వెనక్కి తీస్తున్నామో ఆలోచించుకోవాలంటున్నాడు. 8వ అధ్యాయం 32వ వచనంలో, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక్కి తీయక ఆయనతో పాటు సమస్తం ఎందుకు మనకి ప్రశ్న వేసాడు. ఎందుకు మనం వెనక్కి తీస్తే ఆయన ఇవ్వడం గురించి ఆలోచించాలి. మనం ఆయన ఇవ్వట్లేదంటే ఆలోచించాలి, ఆయన పనులు మనం ఎంతవరకు వాడబడుతున్నాం అనేది, ఎంతవరకు మనం వాడబడుతున్నామా లేకపోతే వెనక్కి తీస్తున్నామా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఆయన అంటున్నాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక్కి తీయక మనందరి వరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఏ అవసరం అవుతుందో సమస్తం పరలోకం వెళ్ళడానికి కానీ ఈ భూమి మీద జీవించడానికి కానీ ఆయన పనిలో వాడబడడానికి కానీ ఏది అవసరం అది ఆయన ఇస్తాడట. ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహించుడు అన్నాడంతే. అనుగ్రహిస్తాడు దేవుడు. ఆయన పనిలో వాడబడుతున్నప్పుడు మనకి ఇవ్వడానికి వెనక్కి తీసేటువంటి దేవుడు కాడు మన దేవుడు. కాబట్టి మనం ఒకవేళ వెనక్కి తీస్తే ఆయన రాజ్యంలో అర్హత అనేది కోల్పోతున్నామట. ఏ పని అయినా సరే మొదట్లో ఎలా అవుతున్నాము, మన చివరికి ఎప్పటి వరకు అంటే మంచం మీద పడి లేవలేని స్థితి వచ్చే వరకు కూడా మన పని ఎలా ఉంటుందో ఆలోచించుకోమంటాడు. దగ్గర పడే కొద్ది మనం ఎంత పని చేయాలంటే ఇంకా నలుపుకోవాలి. పేతురు గారు అంటాడు కదా,
మొదటి పత్రికలో చూడండి, ఒకసారి చదువుకుని ముగించేసుకుందాం. పేతురు రాసినట్టు మొదటి పత్రికలో ఎలా తీర్చుకోవాలంటే తీర్చిదిద్దుకోవాలంటే మనం తీర్చిదిద్దబడాల్సింది మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో తెలియాల్సినాడు, క్రైస్తవుడు అంటే ఆలోచన చేద్దాం, నశించుకో సువర్ణము పనికిరాదు మాకు ఈ బంగారము అని అనుకుంటే అది మట్టిలో ఉన్న చెప్పు పనికిరాదు. వాస్తవానికి తెలియదు దాని గురించి. మట్టిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. దాన్ని మట్టి నుంచి వేరు చేసిన తర్వాత అది మొద్దుకున్నప్పుడు కూడా దాని విలువ మొద్దుకున్నప్పుడు విలువ ఉంటుంది. అంటే మొద్దుకున్నప్పుడు విలువ ఉండదు. దానికి ఒక ఆకారం రావాలి ఏదైనా విలువ ఉండాలంటే. ఇప్పుడు బిస్కెట్ కొనుక్కుని ఏమైనా మెల్ల ఎలా తీసుకుంటుంది అంటే లేదు, పని చెవులు పెట్టుకుంటాం బిస్కెట్ తీసుకుని. ఇదే ఉపయోగించదు. దానికి ఒక వస్తువులా ఉపయోగపడితేనే అది మనుషుల చేత ఆకర్షించబడుతుంది. అది పేదవాడి దగ్గర నుంచి ఎంత ధనవంతుడైనా ఇష్టం కలిగి ఉంటాడు, అది ఆకర్షించబడుతుంది ఎవరైనా సరే. అలాగే ఒక క్రైస్తవుడిగా మనం ఆలోచన చేస్తే క్రీస్తులోకి జన్మించిన వారి గురించి తెలియాల్సినాడు. ఒకప్పుడు భ్రష్ట మనసు మంది, దాంట్లో ఏం చేశాడంటే మన అంతా తీసివేసి మస్టంతా తీసేసి ఇప్పుడు నీతిమంతులకి తీర్చాడు. ఇక్కడి నుంచి దెబ్బలు పడతా ఉంటాయి. ఎందుకంటే నా ముద్దని ఒక ఆకారం చేయాలి కదా. ఆకారం చేయాలంటే కవసాల చేతిలో చుద్ది దెబ్బ పడుకుంటే దేనికి ఆకారం రాదు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచుకొచ్చున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు నెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం ఉన్నట్టున్నాడు. శోధన లేకుండా క్రైస్తవుడి జీవితం ముందుకు వెళ్దు. ఏదో ఒక శోధన ఏదో ఒకటి లాగినా ఏదో మూల మనకి వస్తానే ఉంటుంది. అంత నలిగిపోతా ఉంటే అంత శోధనలు వస్తూ ఉంటాయి, కానీ మన విశ్వాసాన్ని మాత్రం బాగుంటుంది అంటే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రత్యక్ష మతాన్ని మనందరం చూడాలి, ఆయన ప్రత్యక్షతను మనందరం కూడా లేవాలి. ఆయనతో కూడా తిరిగి వెళ్ళాలనుకున్న వారు ఈ భూమి మీద ఎన్నో వస్తూ ఉంటాయి. ఆయన పనిచేయడానికి గడ్డ వస్తూ ఉంటే, మనం ప్రార్థన చేసుకోవడానికి గడ్డ వస్తూ ఉంటే, ఆరాధనకి వెళ్ళడానికి గడ్డ వస్తూ ఉంటే, కనీసం బైబిల్ చదవడానికి గడ్డ వస్తూ ఉంటే, క్రీస్తు పన్ను ఆలోచించడానికి కూడా అడ్డు వస్తూ ఉంటాయి. వాటిని అన్నించి తప్పించబడితేనే ఆయన పనిలో మనం ప్రార్థన చేసుకోవాలి. కరెక్ట్గా కూర్చునేదానికి రామ్మంటారు, మార్కెట్కి వెళ్దాం కొంచెం సరుకులు తెచ్చుకుందాం అంటారు. పార్ట్నర్ ఉంటాడు కదా, అప్పుడే కలుగుతాడు. అప్పుడు దాకా ఏదో బిజీగా ఉంటాడు, అప్పుడే వస్తాడు. మార్కెట్కి వెళ్దాం అన్నాడు అనుకోండి, ఏం చేస్తే అలా వద్దా లేదా వెళ్తే ఇచ్చే అంటాడు తర్వాత. అందుకని చెప్పి పక్కన పెడతాం, వెళ్తాం, గిరగిర షాప్ అంతా తిరిగి ఏం కొనేది ఉండదు, ఎంత పొద్దున తీసుకుందాం అంటాడు. తిరిగి వచ్చేస్తారు. ఏం పోయింది, జస్ట్ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి వచ్చేస్తారంటే ఇబ్బంది ఉండదు, ఏమవుదు. అలాగే ఇలా ఏం చేస్తుంది, లోకం ఏం చేస్తుందంటే మన దేవుడి నుంచి దూరం చేయడానికి ఎక్కువగా లాభం ఉంటుంది. ఇలాగ గ్రంథం ఏమవుతుందంటే ప్రతిదీ కూడా, లేకపోతే ఏదో పని ఏదో ఒక అప్పుడే ఏదో తెచ్చి కొంచెం చూసి పెట్టమన్నారు అనుకోండి, చూడాలి. కొన్ని దీనికి ఏదో రాసి పెట్టమంటే రాయాలి. కాస్త చదువుకోవాలని కూర్చున్నాం, అయిపోయింది అంతే టైం, ఎందుకంటే మూలు అవుతుంది. అలా మాట్లాడుకుంటూ దీన్ని మర్చిపోతూ ఉంటాం. ప్రతి దానికి కూడా మనం చాలా నేను ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది బయటికి ఆలోచించుకోండి. ఎక్కడి నుంచి బయటకు వచ్చి ఆలోచన చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటిది అలా మళ్ళీ మూసే ఉండి వస్తుంది అంతే. అంటే శోధనలు అనేవి లోకంలో ప్రతి దానికి కూడా ఉంటుంది. ఈ శోధన చేత పరీక్షకు నిలిచిందే, పరీక్షకు నిలాలి. మన విశ్వాసం పరీక్ష నిలిచిందైతేనే దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. కానీ పరీక్షలో ఫెయిల్ ఆయన రాజ్యాన్ని పాత్రలుగా ఉండలేమంటుంది. ప్రభుత్వ తీర్పులు ఏం చేస్తావు నా గురించి, ఇన్ని సంవత్సరాలు నీ ఏం చేసావు నువ్వు ప్రశ్నలు వేస్తే ఏం చేసినాడు, ఏదైనా చేసినాడు అయితే సమాధానం ఉంటుంది. ఏం చేయలేడు సైలెంట్గా ఉండాలంటే. మరి ఏం చేయలేము, జీతం ఏముంటుంది. ప్రతి వారికి వారి క్రియలు అంటే పనులు, క్రియలు చూపుని అది మంచివైనా సరే చెడ్డమైనా సరే. మంచి వాటికి మంచి ప్రతిఫలం ఉంటుంది, చెడ్డ వాటికి చెడ్డ ప్రతిఫలం అనేది శిక్ష అనేది ఉంటుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగితే దేవుని రాజ్యంలో కొనసాగించడానికి అర్హత కోల్పోతారట. ఇలా అనేక మంది కోల్పోయినటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటున్నారు. సులభమనే కాదు, చాలా మంది కోల్పోయిన వారు ఉన్నారు. లేదా ఒక దేవాయే కాదు, ఈనాడు కూడా చాలా మంది ఏమవుతున్నారంటే ఎదిగే కొద్ది లోకం లాగేస్తూ ఉంటుంది, కుటుంబం లాగేస్తూ ఉంటుంది, బంధువులు లాగేస్తూ ఉంటారు, స్నేహితులు లాగేస్తూ ఉంటారు. ఇలా అనేక మంది చేత వెనక్కి
లాక్కెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది మన కళ్ళ ముందుకి కనిపిస్తూ ఉంటారు. ఆయన అంటాడు అన్ని బంధకాల నుంచి బయటికి రా. ఎందుకంటే క్రీస్తు ఈ లోపల నుంచి ఈ బంధకాల నుంచి విడిపించాడు కాబట్టి మళ్ళీ ఆ బంధకాల నుంచి బంధకంలోకి వెళ్తాడు. కాబట్టి ప్రభు యొక్క పనిలో మనందరం కూడా ఇంకా బలంగా వాడబడి ఆయన రాజ్యంలో పాత్రలు కొంటూ ఆయన వచ్చి పర్యాప్తం వరకు మన దేహంలో ఉన్నంతకాలం నమ్మకంగా పనిచేయాలని ఈ మాటలతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధగా మీకు అందరూ కూడా ప్రశ్న తెలియజేస్తున్నాను.